రేవంత్ రెడ్డి తను ముఖ్యమంత్రినని మర్చిపోయారా? ప్రతిపక్షంలో ఉన్నానని మాట్లాడుతున్నారా? బాధ్యత మర్చిపోయి అహంకారంతో మాట్లాడుతున్నారా? అధికార దర్పంతో మాట్లాడుతున్నారా? చక్రవర్తిలాగా ఫీల్ అవుతున్నారా? రాజులాగా ఫీల్ అవుతున్నారా? ప్రభుత్వం అంటే ఒక రెగ్యులర్ ఫార్మెట్ అనేది మర్చిపోతున్నారా? ఎందుకు ఆ తరహా బెదిరింపులకు దిగుతున్నారు? ప్రైవేట్ విద్యా సంస్థల వాళ్ళు వేచి చూసి 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 ఇప్పుడు ఆందోళనకు దిగారు, సమ్మెకి దిగారు. ఎన్ని సంవత్సరాల పాటు వాళ్ళు డబ్బులు లేకుండా బ్రతకాలి? ఎన్ని సంవత్సరాల పాటు వాళ్ళు డబ్బులు లేకుండా విద్యా సంస్థలు నడపాలి? ఆ సంస్థలన్నీ వ్యాపారాలు చేస్తున్నాయి అని ఆయన మందలిస్తున్నారు. మీరు రూల్స్ మాట్లాడతాం, మేము రూల్స్ మాట్లాడతాం, స్కూల్ కాలేజీలు తనిఖీ చేస్తానంటే అభ్యంతరం ఏంటి మీకు? అన్నీ చూడమంటే తప్పేంటి మీకు అంటున్నారు. నువ్వు బెదిరించడం కోసం తీసుకుంటే ఏం ప్రయోజనం? ఎస్, నీకు అక్కడ ఇంతవరకు తెలియదా వాటి ఎట్లా ఉన్నాయో? మరి ఎందుకు అనుమతించావు? అది కూడా కేసీఆర్ ఇచ్చిన డబ్బులు కేసీఆర్ని అడగాల, ఈయన డబ్బులు ఈయన అడగాల. ఈయన కూడా 3,000 కోట్ల రూపాయలు తర్వాత ఇస్తాడు. ఈ 2 ఏళ్లలో డబ్బులు మళ్ళీ ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడా? ఏంటిది అసలు? డబ్బులు అప్పు తీసుకున్నాడు బెదిరిస్తుంటాడు. ఏది కొంతమంది దొంగ కేసులు పెడుతుంటారు. అట్లా ఒక ముఖ్యమంత్రి మాట్లాడచ్చా? ఇంకోటి, నువ్వు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వానికి బాధ్యత అయితే మరి కేసీఆర్ రాకముందు అంతకుముందు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి అప్పుల్ని కేసీఆర్ తీర్చలేదా? అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వపు అప్పులు తీర్చలేదా? అసలు రాష్ట్రం విడిపోయినాడు తెలంగాణకు అప్పు ఎంత ఉంది? 90,000 కోట్ల రూపాయలు అప్పు లేదు ఆ రోజున. అప్పుతోనే కదా ప్రారంభమైంది రాష్ట్రం. మరి ఆ అప్పులు తీర్చుకుంటూ వచ్చాడు కదా కేసీఆర్. మళ్ళీ పెడతాడు. ఇప్పుడు నువ్వు పెట్టట్లేదు అప్పులు. ఏం మాటలది? ఏం బెదిరింపులది? ఓపెన్గా ఏదో గల్లీలో రౌడీలు మాట్లాడినట్టు మాట్లాడచ్చు అట్లాగే. ఏం చూస్తాం, మీ సంగతి చూస్తాను, ఇద్దరం కలిపి పద్ధతిగా చేయించండి. గ్రౌండ్స్ ఉన్నాయా లేదా, సిస్టమ్ సరిగ్గా ఉందా లేదా చేయించండి. నిజంగా కార్పొరేట్ స్కూళ్ళు కార్పొరేట్ కాలేజీలు లేకుండా తెలంగాణ నడుచుద్దా? తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారా? అలాగే అంగీకరించేది గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయండి. మీరు చేసే వాళ్ళందరూ పక్క పంపించేయండి, లేదా అవన్నీ జాతీయం చేసేయండి. కానీ బాధ్యతగా వాళ్ళ జీతాల గురించి వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు ఎట్ట పోషిస్తారు? వాళ్ళు ఏమన్నా నోట్లు ముద్దరేసుకుంటారా? ప్రింట్లు చేసుకుంటారా విద్యా సంస్థల వాళ్ళు? లేకపోతే పక్క దేశం నుంచి దోచుకొచ్చి తీసుకొచ్చి పంచుతారా? వాళ్ళ లెక్చరర్లకి జీతాలు ఇవ్వాలా? వాళ్ళకి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ చూసుకోవాలా? వాళ్ళకి సంబంధించిన కరెంటుకి బిల్లులు కట్టుకోవాలా? అలాగే వాళ్ళకి సంబంధించి వడ్డీలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? ఎన్ని సంవత్సరాల పాటు అప్పులు తెచ్చుకుంటారు? ఎవరి కోసం? అదేమంటే విద్యకి సంబంధించి పిల్లలకి కష్టం జరుగుతుంది. ఆ కష్టం రాకుండా చూడటానికే కదా నిన్ను ఎన్నుకుంది. చేస్తామనినే కదా మనల్ని ఎన్నుకుంది. మనం చెయ్యలేక చేతకాక అవతలోడని బెదిరిస్తామా? ఇది సరైన ధోరణేనా?